శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు బీర్బల్ కాకి లెక్కలు. అది పేరే కొత్తగా ఉంది, వింతగా ఉంది. మరి కథ ఎలా ఉందో చూద్దాం. ఒకరోజు అక్బర్, బీర్బల్ ఇద్దరు వేటకి వెళ్ళారు. అడవిలో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఓ ఆలోచన వచ్చింది. సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దాం అనుకున్నాడు. వెంటనే తన పక్కన ఉన్న బీర్బల్ వైపుకి తిరిగి, బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాడు. బీర్బల్ రెప్ప ఆర్చకుండా వెంటనే, సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా 99,643 కాకులు ఉన్నాయి అని బదులు చెప్పాడు. ఆశ్చర్యపోయిన అక్బర్ మహారాజు, అంత ఖచ్చితంగా చెప్తున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే ఏమిటి అని అడిగాడు. అయితే పక్క రాజ్యాల నుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్లు అన్నాడు బీర్బల్. సరే, బాగానే ఉంది. మరి ఒకవేళ తక్కువ ఉంటే అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి పొరుగురు వెళ్ళినట్లు అని చెప్పాడు బీర్బల్. ఈ కథ ఈరోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థితప్రజ్ఞతకు ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటారు ఈ కథని. నిజమే కదా, తెలివిగా అక్బర్ మహారాజు వేసినటువంటి చిక్కు ప్రశ్నకి జవాబు చెప్పాడు కదా. అవునంటారా? బాగుంది కదా కథ. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.